నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాస్త్రీయ ఆలోచన ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకే సైన్స్ డే కార్యక్రమాలు. వీటితో మహాశివరాత్రి పర్వదినంతో జిల్లాలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులు ఉపవాస దీక్షలతో ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే శివరాత్రి పండుగకు శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలను కలగకుండా ఏర్పాట్లను చేపట్టారు. నగరంలోని కంఠేశ్వర్లో గల ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయాన్ని శివరాత్రి పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశారు. బుధవారం పండుగ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి దైవ దర్శనం కోసం అనుమతి కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంతంగా భగవంతుని దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెల్లవారుజామున గురువారం భక్తులు ఉపవాస విరమణ కోసం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి దేవాలయము, ఈ దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన స్వయంభూ దేవస్థానం. ఈ యొక్క ఆలయము 2వ పులకేశవుల నాటి ఆలయము. ఈ ఆలయమునకు 14 సంవత్సరాల చరిత్ర గల ఆలయము. ఈ ఆలయము చాలా పవిత్రమైనది. ఈ ఆలయం స్వామి పిలిచితే పలికే కొంగు బంగారం లాంటి స్వామి. ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరము మా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఏర్పాటు చేయుచున్నాము. ఈ ఉత్సవంలో భాగంగా రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రాతకాల పూజ, మధ్యాహ్నము స్వామివారి కళ్యాణోత్సవము, సాయంత్రము రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలమునందు నిశీ పూజ. ఈ యొక్క కార్యక్రమము ఉదయం నుండి సాయంత్రం భక్తుల ద్వారా అభిషేకాలు నిర్వహించుచున్నాము. ఇట్టి కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. భక్తుల సౌకర్యార్థము నీటి వసతి, ప్రసాద వితరణ, వైద్య వసతి, బార్గేట్లు, చలవ పందిర్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమము మీడియా మిత్రులు, పాత్రికేయులు, ప్రముఖులు, భక్తులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాము. శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రితో వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు 26వ తేదీ సాయంత్రం లోపే చేరుకుని పోలింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పారు. ఈ నెల 27న జరిగే శాసనమండలి ఎన్నికల పోలింగ్ కోసం నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 31,571 మంది ఓటర్లు ఉండగా ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 3,751 మంది ఉన్నారని వివరించారు. ఈ మేరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 48 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ సెగ్మెంట్కు 33 పోలింగ్ కేంద్రాలను కలుపుకొని జిల్లాలో మొత్తం 81 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 33 మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాలలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఉపాధ్యాయ పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు దాదాపు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓల చొప్పున 4 అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియను జరిపిస్తోందని తెలిపారు. 81 పోలింగ్ కేంద్రాలకు సరిపడా పోలింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20% అదనపు సిబ్బందిని కూడా రిజర్వ్లో ఉంచామని, వీరికి పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లచే 2 దఫాలుగా శిక్షణ అందించడం జరిగిందని అన్నారు. పోలింగ్ ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు నిశితంగా పరిశీలన జరిపేలా వారికి కూడా శిక్షణ అందించామని అన్నారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు 26వ తేదీ సాయంత్రం లోపే చేరుకొని పోలింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయాలు, బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ సిబ్బంది అక్కడి నుండి బ్యాలెట్ బాక్సులు, సామాగ్రిని తీసుకొని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం, ఇతర అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చడం జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిమితి లేనప్పటికీ ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా మంగళవారం కలెక్టరేట్లో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జరిపించామని వివరించారు. గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ బోత్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్కి నిజామాబాద్ జిల్లాలో టోటల్గా మనకి 81 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో మనకి గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 48 అండ్ టీచర్కి సంబంధించి 33. సో టోటల్గా 81 పోలింగ్ స్టేషన్స్ కూడా మనకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది కూడా మనకి ఈచ్ పోలింగ్ స్టేషన్కి 1 పీఓ, ఏపీఓ, 2 ఓపీఓస్ ఉండే విధంగా కూడా మనము సిబ్బంది మొత్తాన్ని కూడా ఆల్రెడీ 2 ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. రేపు మనకి డివిజన్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో మనకి సబ్ కలెక్టర్ ఆఫీస్ అండ్ 2 ఆర్డీఓ ఆఫీసెస్లో కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. వన్స్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోలింగ్ పీఓస్, ఏపీఓస్ అండ్ పోలింగ్ సామాగ్రి కూడా, పోలింగ్ మెటీరియల్ కూడా డైరెక్ట్గా మనకి కరీంనగర్కి వెళ్ళే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకోవడం వల్ల ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ అనేది మనకి ఉన్నాయి. సో టోటల్గా మనకి 255 పోస్టల్ బ్యాలెట్కి మనకి అప్లై చేసుకోవడం జరిగింది. సో ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా ఈరోజు అంటే 25న మనకి ఐడిఓసిలో కలెక్టరేట్లోనే మనకి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మార్నింగ్ నుంచి కొనసాగుతుంది, ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. గోదావరి నదీ తీరాన వెలిసిన స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి వేడుకలకు సకల ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో పుష్కరిణిని పునర్నిర్మించి ఉత్సవ విగ్రహాలను గంగాజలంతో అభిషేకించారు. నవీపేట మండల పరిధిలోని నాళేశ్వర్ గ్రామంలో పురాతన శివాలయం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కోనేరు పునర్నిర్మాణం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్న కోనేరును మహాశివరాత్రి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకు గణపతి పూజ చేసి గంగా స్నానం చేయించి
ఊరేగింపుగా శివాలయంలోకి తీసుకువెళ్లారు. ఈ నెల 26, 27 తేదీలలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. లింగ మహాభిషేకం, ముఖ్యంగా కోడెలేగలు వదిలి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ త్యాగసరిన్, గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీ సభ్యులు రమేష్, శ్యామ్, సాయినాథ్, హరీష్, రాకేష్, గంగాధర్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్ సంబరాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని సృజనాత్మకతను జోడించి ప్రదర్శితాలను ప్రదర్శించారు. నగరంలోని నిర్మలా హృదయ స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ పోటీలు ఏర్పాటు చేశారు. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఫెయిర్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు కాగా వ్యాసరచన, పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రామారావు మాట్లాడుతూ సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ సందర్భంగా జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు. విద్యార్థుల్లో సైన్స్ తృష్ణను, శాస్త్రీయ ఆలోచనను ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి ప్రతి సంవత్సరం సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీ, పోస్టర్ మేకింగ్, సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా సైన్స్ గొప్పతనాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల ఆలోచింపజేసే విధంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు రామ్మోహన్ రావు, గంగా కిషన్ మాట్లాడుతూ భావితరాలకు మెరుగైన సమాజాన్ని అందించాలంటే విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు. శాస్త్రీయ ఆలోచన, ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే సమాజంలో మార్పు వస్తోందని అన్నారు. గెలుపొందిన విద్యార్థులకు సాయంకాల ముగింపు కార్యక్రమంలో డిఈఓ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. సహకరించిన నిర్మలా హృదయ స్కూల్ యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల అనంతరం జ్యూరీ మెంబర్స్ విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు ప్రసాదరావు, శ్రీనివాస్, మదన్ మోహన్, భోజయ్య, వెంకటమల్లయ్య, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, గగన్ కుమార్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. భౌతిక శాస్త్రవేత్త ఆయన రామన్ ఎఫెక్ట్ అంటే లైట్ మీద ప్రయోగం చేసి వచ్చే లైట్ లోపల కొంత చిన్న కణాలు అంటే కాంతి తరంగ దైర్ఘ్యానికంటే చిన్నగా ఉన్నటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అంటే ఎయిర్ పార్టికల్స్ ఎయిర్ నుంచి వచ్చేటప్పుడు అవి ఢీ కొట్టడం వల్ల చెల్లా చెదరవుతాయి. ఆ చెల్లా చెదరైన దాన్ని విక్షేపణము అన్నారు. ఆ విక్షేపణం చేయబట్టి ఎక్కువగా బ్లూ కాంతే విక్షేపణం చెందుతుంది. వైలెట్ అవుతుంది, బ్లూ అవుతుంది. కానీ వైలెట్ మన కన్ను సెన్స్ చేయదు, బ్లూనే సెన్స్ చేస్తుంది. కాబట్టి ఆకాశం బ్లూగా కనిపిస్తుంది అని చెప్పేసి అతను కనిపెట్టడం జరిగింది. అతని పేరు మీదనే అతను కనిపెట్టాడు కాబట్టి రామన్ ఎఫెక్ట్. దీనికి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1930లో. మన భారతీయ శాస్త్రవేత్త నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి భారతదేశంలో విద్యార్థుల లోపల ఒక శాస్త్రీయ దృక్పథము, ఆలోచన, ప్రశ్నించే స్వభావం వీటన్నిటిని పెంచాలి అని అంటే అప్పుడు ఎన్సిటి యొక్క ప్రతిపాదన మేరకు భారత ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పిల్లలకు ఒక మంచి ప్లాట్ఫాము. ఈరోజు
అంటే అనేక పండుగలు వస్తాయి మనకి, రిలీజియస్ పండుగలు, కానీ ఒక ఆలోచన ఇవ్వగలిగేది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి దినోత్సవము. అందుకోసం అని చెప్పేసి జన విజ్ఞాన వేదిక మరియు మల్లు స్వరాజ్యం ట్రస్ట్, పెన్షనర్స్ అసోసియేషన్ అన్నీ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. విద్యార్థులకి వ్యాసరచన పోటీ పెట్టాము. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కుట్రలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెట్టడంతో బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను ఇంకా మభ్యపెట్టే పనిలో ఉన్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయాయని జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, రైతులకు రుణమాఫీ, రైతు బోనస్, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల విషయం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి వంటి పథకాల అమలు, యువకులకు స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చామని వివరిస్తూనే, ఇవన్నీ చేస్తేనే పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పారు. సీఎం మాటలకు కంగుతిన్న ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని వారన్నారు. కానీ ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలని రేవంత్ రెడ్డి ధైర్యంగా చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతున్నాడని చెప్పారు. కానీ బీజేపీ నాయకులలాగా 10 సంవత్సరాలుగా ప్రజలకు ఒక్క పథకాన్ని కూడా అందించకుండా కేవలం మోడీ ముఖాన్ని చూసి ఓట్లు వేయమని అడగటం బీజేపీ సిగ్గుమాలినతనానికి నిదర్శనమని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఎప్పుడు చూసినా మా మోడీని చూసే చేయండి అని మాట్లాడుతుంటారు. అదే విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలకు నిన్నటి వరకు కొద్ది మాటలకే మేము లీడ్ ఇస్తామని చెప్పినటువంటి 2 ఎమ్మెల్యేలు ఒక్కటిసారి కమ్ము తినడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు అబద్ధం మాట్లాడారని, ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వలేదని చెప్పినటువంటి వీళ్లకు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు తెలుసుకోండి. ముఖ్యమంత్రి గారే ఓపెన్ ఛాలెంజ్ చేసిండు ఓటర్లకు, నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మాకు ఓటు వేయకండి అని. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, వాస్తవాలు ఆలోచించండి, పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండాలంటే నరేందర్ రెడ్డి గెలిపియమని చెప్పిండు. నరేందర్ రెడ్డి ఓటమనేది ప్రభుత్వానికో మా పార్టీకో నష్టం కంటే పట్టభద్రులకు నష్టపెట్టే అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు దాన్ని ముఖ్యమంత్రి చెప్పిండు. నరేందర్ ఓడిపోతే నరేందర్ రెడ్డి ఓడిపోతే మాకేం కాదని పిచ్చి ప్రకటనలు చేస్తున్నటువంటి ధన్పాల్ సూర్యనారాయణ కావచ్చు, అదేవిధంగా రాకేష్ రెడ్డిలు, మీరు వాస్తవాలకు దిగి రాగలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు 27వ తేదీ నాడు జరిగే పోలింగ్లో పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాస్తవ రూపం దాచినాయా లేవో మీరు ఆలోచన చేయండి. విద్యార్థులు పాఠశాల వయసులో అందుకునే విజ్ఞానం ఎంతో విలువైందని సిర్పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేష్ రావు అన్నారు. పాఠాలు చదువుకోవడంతో పాటుగా క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా అనేకమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వినోదాత్మకంగా అందుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులకు మంగళవారం నాడు క్షేత్ర పర్యటనలో భాగంగా డిచ్పల్లి ఖిల్లా రామాలయాన్ని సందర్శింపజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ 7వ తరగతి తెలుగు పాఠ్య భాగంలో శిల్పి అనే పాఠం ఉందని, గుర్రం జాషువా రాసిన ఈ పాఠం చాలా అద్భుతమైన వర్ణనలతో శిల్పి గొప్పతనాన్ని తెలియజేసిందని, అట్లాగే భారతీయ శిల్ప సంపద ఔన్నత్యాన్ని తెలిపిందని, దానిని పిల్లలకు అనుభవంలోకి తీసుకురావడానికి పాఠం బోధించిన తర్వాత పద్యాలని విద్యార్థులకు కంఠతా నేర్పించిన తర్వాత ఆ విద్యార్థుల్ని డిచ్పల్లి ఖిల్లా రామాలయానికి తీసుకువచ్చి
వారికి శిల్ప సౌందర్యం గురించి, శిల్పి గొప్పతనం గురించి, శిల్పాల ఔన్నత్యాన్ని గురించి, శిల్ప నిర్మాణ పద్ధతుల గురించి విద్యార్థులకు తెలియజేయటం, వివరించడం జరిగిందని వారు తెలిపారు. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ నుంచి వచ్చినాము. మా 7వ తరగతి పిల్లలకి తెలుగు పాఠంలో శిల్పి అనే ఒక పాఠం ఉంది. గుర్రం జాషువా రాసినటువంటి పాఠం అది. దాంట్లో ఆ శిల్పి యొక్క గొప్పతనం గురించి అందమైనటువంటి పద్యాలను జాషువా చాలా గొప్పగా రాసినాడు. అయితే పద్యాలు నేర్చుకున్నటువంటి పిల్లలు అసలు శిల్పాలు ఎట్లా ఉంటాయి, శిల్ప సంపద ఎట్లా ఉంటుందో అని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల్ని మనకు దగ్గరలో ఉన్న డిచ్పల్లి రామాలయానికి తీసుకొస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసి మా ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారి మార్గదర్శనంలో మరి మేడం శ్యామల మేడం గారితో సహకారంతో మేము పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొని రాగలిగాము. ఇక్కడ ఈ పిల్లలు దాదాపు 2 గంటల నుంచి ఈ రామాలయంలో ఉన్నటువంటి శిల్ప సంపదను అందరూ చూసినారు. నల్లరాయి మీద ఏకశిల అంటారు దీన్ని. ఏకశిల మీద చెక్కినటువంటి ఈ శిల్ప సంపదను, ఆ ప్రత్యేకతను, ఆ చెక్కినటువంటి విధానాన్ని, శిల్పుల గొప్పతనాన్ని అంతటిని కూడా పాఠానికి చాలా దగ్గరగా ఉన్న విషయంగా మేము తీసుకురావడం జరిగింది. ఈ క్షేత్ర పర్యటనలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్యామల మరియు 7వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ క్షేత్ర పర్యటన తమకు గొప్ప స్ఫూర్తిని పంచిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మాకు ఒక పాఠం ఉంది మా బుక్లో, తెలుగు శిల్పి లెసన్ ఉంది. అందుకనే మేము ఇక్కడికి శిల్పాల దగ్గరికి వచ్చాం. మాకు ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది. మేము ఇవి బుక్లో చూసినా అని ఇక్కడ చూసినాం. మా సార్ శ్యామల మేడం అండ్ మా తెలుగు సార్ తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. మా ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ పర్మిషన్ ఇచ్చారు. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది. ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. రుద్రూరులో కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా జోరుగా ప్రచారం చేశారు. పట్టభద్రులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రుద్రూరు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని కరపత్రాలను అందజేస్తూ అవగాహన కల్పించారు. నరేందర్ రెడ్డిని గెలిపించుకోవటం వలన మన వాక్కును మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటం, ఉద్యోగాలు, యువతకు సంబంధించిన పథకాలు సాధించుకుందామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పత్తిరాము, ఇమ్రాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల, పట్టభద్రుల సమస్యలపై గళం విప్పే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా కన్వీనర్ డాక్టర్ కొండ ఆసన్న ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ హయాంలో దేశం ప్రపంచ దేశాలన్నింటితో అన్ని రంగాల్లో పోటీ పడుతూ అభివృద్ధి దిశలో పయనిస్తోందని అన్నారు. మోడీ హయాంలో జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదనలు సిద్ధమై కొన్ని ప్రారంభం కాగా మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. కాశ్మీర్ సమస్యతో పాటు అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టి హిందువుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా పీఆర్టీయూటీఎస్ పక్షాన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారా అని జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పీఆర్టీయూగా అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు చేసిందేమీ లేదని, ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి విక్రయించుకున్నారని ఆయన ఆరోపించారు. అప్పటి పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘంకి ఇప్పటి పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చాలా తేడా ఉందని, పీఆర్టీయూలో చీలికలు రావడానికి కారణం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. అందుకే బీజేపీ పార్టీతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని బీజేపీ ఉపాధ్యాయ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి తరఫున వచ్చినటువంటి ముఖ్యులు, తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫస్ట్ టీచర్ ఎమ్మెల్సీగా సపోర్ట్ చేసేటువంటి పీఆర్టీయూ నేత చెన్నకేశ్వరరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. వారు ఒకటే చెప్తున్నారు, గతంలో చాలామందికి అవకాశం ఇచ్చాం, వారు వారి గొంతును మండలిలో వినిపించలేదు. ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తితో మండలిలో మన గొంతుగా, టీచర్ల గొంతుగా, మరి పట్టభద్రుల గొంతుగా ఇటు కొమరయ్య గారు మరి అంజిరెడ్డి గారు ఇరువురు వారు మండలిలో గొంతు వినిపించి యువత యొక్క, ఉపాధ్యాయుల యొక్క ఏవైతే సమస్యలను వాటి మీద పోరాటం చేసి వారికి తోడుగా నేను ఎన్నంటి ఉంటాను. జీవనం మీద మంచి పట్టున్నటువంటి చెన్నకేశవరెడ్డి గారు ఈరోజు వచ్చి ఈ హిందూరు గడ్డ పైన ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి మన బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మల్క కొమరయ్య గారు మరి అదేవిధంగా అంజిరెడ్డి గారికి పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఇక ముందు పీఆర్టీయూ చేసేటువంటి ఏవైతే ఈ మోసాలు దగ్గరున్నాయో వాటిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఇక్కడ చెప్తారు. వారికి ధన్యవాదాలు. నవీన ఆవిష్కరణలకు మూలం విజ్ఞాన శాస్త్రమని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. ఆధునిక ప్రపంచానికి అవసరమైన శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత యువతరంపై ఉందని ఆయన పేర్కొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శాస్త్రీయ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ నమూనాలు, వినూత్న పరికరాలు, ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత సాధనాలు, జ్ఞాన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో నిగూఢమైన ప్రతిభను వెలికి తీయడానికి, వినూత్న ఆలోచనలను రేకెత్తించడంలో సైన్స్ పాత్ర ప్రధానమైందని అన్నారు. జీవ పరిణామంలో పరిణామం అనేది సమస్త ప్రపంచ మానవాళి ఎదుగుదలకు నాంది అని అన్నారు. భవిష్యత్తు తరాల సవాళ్లను ముందుగానే ఊహించి వాటికి ధీటైన ప్రత్యామ్నాయాలను ఆవిష్కరించడంలో రేపటి తరం ముందుండాలని, పునరుత్పాదక శక్తి వనరుల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం అభినవ శాస్త్రవేత్తల బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణ మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు ప్రక్కనే ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరపల్లి శివారులో విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలో నివాసం ఉండే 10 సంవత్సరాల వయసు గల సంతోష్, శివలు ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో సైకిల్ తొక్కుకుంటూ సమీపంలో గల పల్లెవారి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి సంతోష్, శివలు మృతి చెందారు. మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షయవ్యాధి వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని జిల్లా టీబీ నియంత్రణ అధికారిని డాక్టర్ దేవి నాగేశ్వరి కోరారు. వ్యాధి నిర్మూలనకు కొత్తగా ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిందని ఆమె తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్తో కలిసి టీబీకి సంబంధించిన ఇంజెక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవి నాగేశ్వరి మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు. దగ్గు, దమ్ము ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని కోరారు. ఈ వ్యాధి బారిన పడుతున్న రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తోందని చెప్పారు. అయితే ఇటీవల టీబీ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని టీబీ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని వీణ, ఆసుపత్రి సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. టీబీ పేషెంట్లు తెలుసు, దగ్గుతుంటే రక్తము తెమ్మడ పడుతుంటుంది. అది మామూలుగా టీబీ ఉన్న పేషెంట్లు, అది లక్షణాలతో జబ్బు ఉన్న వాళ్ళు అన్నమాట. అది లేకుండా కూడా లోపల ఇన్ఫెక్షన్ నుండి ఎట్లాంటి సిమ్టమ్స్ లేకుండా ఉండే మనుషులు ఉంటారు. దాంతో మనకేం కాదు, ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా వీక్ అయితే, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమన్నా దెబ్బతింటే అప్పుడు మన లోపల కూడా డిసీజ్ బయటపడుతుంది. అట్లా ఎవరికి ఉన్నది ఏం లక్షణాలు లేకుండా శరీరం లోపల దాగున్న డిసీజ్ను గుర్తుపట్టడానికి మనం ఈ టెస్ట్ చేస్తున్నాం ఇవాళ. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి 7 ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామస్తులు ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో నిమగ్నం అవగా గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అక్లూర్ గ్రామంలో శ్రీ ఆనంద రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు తమ ఇళ్లకు తాళాలు వేసి గుడి వద్దకు వెళ్లి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే అదనుగా భావించిన దుండగులు వరుసగా 7 ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి ఎత్తుకెళ్లారు. ఈ చోరీ జరిగిన విషయాన్ని గమనించిన బాధితులు మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిగా ఎస్ఐ సంజు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ సంజు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ కాలనీలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారని అన్నారు. 7 ఇళ్లలో నుంచి 50,000 నగదు, తులం బంగారం ఆభరణాలు దొంగిలించినట్లు ఎస్ఐ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవ్ పేర్కొన్నారు. గ్రామంలో నిన్న రాత్రి ఇక్కడ ఒక 5 ఇళ్లలో దొంగతనం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5 ఇళ్లలో దొంగతనానికి అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక 5 ఇళ్లలో ఎలాంటి నగదు కానీ విలువైన వస్తువులు కానీ పోలేదు. మిగిలిన 5 ఇళ్లలో ప్రతి ఇంట్లో కొన్ని ఇళ్లలో కొంత మొత్తం నగదు, కొన్ని ఇళ్లలో వెండి పట్టీలు, కొన్ని ఇళ్లలో చిన్న చిన్న బంగారు ఉంగరాలు దొంగతనం జరిగిందని ప్రాథమికంగా తెలిసింది. సుమారు 50,000 విలువ గల ప్రాపర్టీ దొంగతనానికి గురైనట్టు ఇప్పటికీ ప్రాథమికంగా తెలిసింది. డాగ్ స్క్వాడ్ మరియు నిజామాబాద్ నుండి క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ టీం వచ్చి ఆధారాలు సేకరించడం జరుగుతుంది. పూర్తి విచారణ చేసిన తర్వాత అందరూ 5 కంప్లైంట్లను విచారించిన తర్వాత పిటిషన్ తీసుకొని పూర్తిగా ఎంత నగదు పోయింది అనేది నిర్ధారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ విధిలో కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపారు. ఈ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పక్కాగా వ్యవహరించాలని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నగరంలో కంటేశ్వర్లోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్కు అధికారం కట్టబడితే కాంగ్రెస్ పాలనలో కూడా తెలంగాణ ప్రజలకు అదే అన్యాయం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు వారి సమస్యలకు భరోసా లేకుండా పోయిందని అన్నారు. నిరుద్యోగులను నిండా ముంచిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేవంత్కు కూడా అదే గతి పడుతోందని అన్నారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు ఆలోచించి ఓటేయాలని అన్నారు. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎక్కడా కూడా త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వీధి లైట్ల మరమ్మతులు జరిపించాలని అన్నారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న జరిగే శాసనమండలి ఎన్నికల్లో సిపిఎం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలను విస్మరించి బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు చూపెట్టకపోవడంతో పాటు నిజామాబాద్ జిల్లాకు కేటాయించిన పసుపు బోర్డు ఏర్పాటు కొరకు నిధులను కేటాయించకపోవడం, బోధన్ టు బీదర్ రైల్వే లైన్ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు లేకపోవడం ప్రధాన కారణమని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రాంత ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేయటం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమ్గల్ మండలంలో శివాలయాలను ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి కమిటీలు అందంగా ముస్తాబు చేశాయి. శివరాత్రి ప్రత్యేక పూజలు, జాగరణ కోసం భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేడిసి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభిషేకం, స్వామివారి కళ్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. శివరాత్రి మరుసటి రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆనంద రాజరాజేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. 2వ రోజు విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం హారతి, మంత్రపుష్పం, భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు అర్చనలు గావించారు. అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27 తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు దుకాణాలు మూసి ఉంచనున్నట్లు ఎక్సైజ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని మద్యం వ్యాపారులు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటేశ్వర్లోని కల్లు డిపోపై దాడి చేశారు. ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిల్వ ఉంచిన 1000 లీటర్ల కల్లుతో పాటు డిపో నిర్వాహకుడు బండారు రవి గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం 3వ టౌన్ ఎస్ఐకి అప్పగించారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి నిజామాబాద్కు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు, కార్యదర్శి కమల్ ఇనాని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వ్యాపారుల సమస్యలపై ఒక వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని, నూతన పరిశ్రమలను స్థాపించాలని, డ్రై పోర్ట్ మంజూరు చేయాలని, వ్యాపారస్తులను ట్రేడ్ లైసెన్స్ ఫీ పేరున వేధింపులు ఆపాలని విన్నవించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు ప్రతినిధులు చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మహాశివరాత్రి కృష్ణ శాస్త్రీయ ఆలోచన, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకే సైన్స్ డే కార్యక్రమాలు. వీటితో కాడికి దోచుకున్న దొంగలు, ఇళ్లకు తాళాలు వేసి ఆలయ వార్షికోత్సవానికి వెళ్లిన బాధితులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.